సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉద్యోగుల డీఏ, ఐఆర్ పై ప్రధానంగా చర్చించే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే 2025లో కొత్త పథకాలకు శ్రీకారం చుడతామని సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో సంక్షేమ పథకాలపై ఏం చర్చిస్తారో అనే ఆసక్తి నెలకొంది. భూముల మార్కెట్ విలువ పెంపు అంశం కేబినెట్లో చర్చకు రానుంది. కొంతమంది మంత్రుల తీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉండగా మంత్రులకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉద్యోగుల డీఏ, ఐఆర్ పై ప్రధానంగా చర్చించే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే 2025లో కొత్త పథకాలకు శ్రీకారం చుడతామని సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో సంక్షేమ పథకాలపై ఏం చర్చిస్తారు అనేది ఆసక్తిగా నెలకొంది. భూముల మార్కెట్ విలువ పెంపు అంశం కేబినెట్లో చర్చకు రానుంది. కొంతమంది మంత్రుల తీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉండగా మంత్రులకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. నూతన సంవత్సరంలో రేపు కేబినెట్ భేటీ ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రులకు కూడా ఆదేశాలు అందాయి. ఆయా శాఖలకు సంబంధించినటువంటి యంత్రాంగం కూడా కేబినెట్ కి అవసరమైనటువంటి నోట్స్ ని సిద్ధం చేయాలని రేపు కూడా ఇప్పటికే ఆదేశాలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి సంక్షేమానికి పెద్దపీట వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే సంక్షేమ పథకాల అమలు పైన అవసరమైనటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ లో ప్రత్యేకించి చర్చకొచ్చేటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా చర్చకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వాన్ని మరింత దూకుడుగా ముందుకు పరిగెత్తించాలంటే కనుక ఉద్యోగులను కూడా పూర్తిగా ప్రభుత్వం వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈసారి కేబినెట్ లో కీలకంగా చర్చకొచ్చేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సారించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సంక్షేమ పథకాల అమలు, ఇంకోవైపు వాటిని అమలు చేసేటువంటి క్రమంలో ఉద్యోగులను పూర్తిగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేసే విధంగా చర్యలు తీసుకునేటువంటి క్రమంలో భాగంగానే ఈ కీలకమైనటువంటి సమావేశం జరిగేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు రేపు జరిగేటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో ఉద్యోగుల డిఏ, అదేవిధంగా ఐఆర్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనిపైన కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీల పైన స్పష్టమైనటువంటి వైఖరిని ప్రభుత్వం ప్రకటించలేదు. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు అన్నటువంటి ఒక ప్రచారం ఉద్యోగుల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగులకు ఇచ్చేటువంటి డిఏకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ఉద్యోగులను ప్రభుత్వం అనుకూలంగా పనిచేసే విధంగా, ఉద్యోగుల్లో కూడా ఉత్సాహం నింపే విధంగా, ఉద్యోగులు కూటమి ప్రభుత్వం పైన ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళకి ఇచ్చేటువంటి హామీలను కనుక అమలు చేస్తే కనుక డిఏ వంటి హామీలు, అదేవిధంగా ఇతరత్రా ఉన్నటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకించి ప్రభుత్వం దృష్టి సారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ సమావేశం జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో కీలకంగా చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ప్రధానంగా భూముల మార్కెట్ విలువలకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వ పనితీరులకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకించి దృష్టి సారించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ కార్యకలాపాలు, రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలు, అదేవిధంగా ఇతర జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఆయా ప్రాజెక్ట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం, అటు పోలవరం కావచ్చు, ఇటు
విశాఖని కేంద్రంగా చేసుకుని ఐటీ హబ్స్ ని అభివృద్ధి చేసేటువంటి క్రమం కావచ్చు, ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా రాజధానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దీని ప్రభావం అంతా కూడా, ఎందుకంటే మార్కెట్ కి సంబంధించినటువంటి లావాదేవీలు పెరుగుతున్నాయి, ఇటు ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ సంస్థలు మరింత దూకుడుగా కార్యకలాపాలను కొనసాగించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ భూముల ధరలకు సంబంధించినటువంటి ప్రభావం కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రధాన నగరాలు అదేవిధంగా ప్రధాన జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే స్టడీ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాస్తవంగా జనవరి 1 నుంచి ప్రత్యేకంగా భూములకు సంబంధించినటువంటి విలువలు, భూముల ధరలు పెంచాలని చెప్పి కూడా భావించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆఖరి నిమిషంలో ప్రభుత్వం దీనిపైన మరింత స్టడీ చేయాలని చెప్పి భావించినటువంటి నేపథ్యంలో భూముల మార్కెట్ ధరలకు సంబంధించి, మార్కెట్ విలువలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ప్రభుత్వం చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అందులో భాగంగానే అధికారులకి పూర్తి స్థాయిలో భూముల ధరలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన స్టడీ చేయాలన్నటువంటి ఆదేశాలు కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో భూముల ధరలు పెరుగుతాయి అన్నటువంటి ఒక అభిప్రాయం జరుగుతుంది. అయితే జనవరి 15వ తారీఖు నాటికి ప్రత్యేకించి భూముల ధరలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వ యంత్రాంగం నిర్దిష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా భూముల మార్కెట్ విలువలు పెంచేటువంటి క్రమంలో భాగంగా జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా రేపు ఫిబ్రవరి 1 నుంచి కూడా జరిగేటువంటి భూముల విలువలకు సంబంధించినటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో కూడా ఈ అంశం పైన చర్చకొచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యేకించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల కాలంలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన మంత్రులు పెట్టినటువంటి ఫోకస్, ఆ మంత్రులు పనితీరుకి సంబంధించినటువంటి అంశాలు, ఆయా శాఖల్లో మంత్రులు పనితీరుకు సంబంధించినటువంటి అంశాలు, తమ శాఖలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఉద్యోగులతో కావచ్చు, ప్రజలతో కావచ్చు, శాఖల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని మంత్రులు ఏ విధంగా మానిటరింగ్ చేశారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలల కాలం పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశం పైన ముఖ్యమంత్రి స్వయంగా మంత్రులతో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ క్రమంలోనే మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు, వారికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ అంశాలు ప్రత్యేకించి చర్చకు రాబోతున్నాయి. ఎందుకంటే 6 నెలల కాలంలో జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకించి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్, మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు, వారికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాటన్నిటిని కూడా ఎలా అధిగమించేటువంటి క్రమంలో ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు ఏ విధంగా గైడెన్స్ ఇస్తారు, వారికి సలహాలు సూచనలు ఏ విధంగా ఇస్తారు, శాఖలకు సంబంధించినటువంటి అంశాల్లో కొంతమంది మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు పైన ఇప్పటికే రాజకీయంగా కావచ్చు, శాఖల వారీగా కావచ్చు వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, ఆయా శాఖల్లో జరుగుతున్నటువంటి పనితీరుకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సిబ్బందిని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటిపైన కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే శాఖలని మరింత పటిష్టం చేయడం, పాత వాసన పోలేదంటూ ఇప్పటికే అనేక సార్లు స్వయంగా ముఖ్యమంత్రి బహిరంగ వేదికలపైన కూడా వ్యాఖ్యానించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో అనుసరించేటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలపైన, ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ముందుకు వెళ్లేటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వీటిని ప్రభుత్వం ఏ విధంగా హ్యాండిల్ చేయబోతుంది, ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఇందులో ఎలాంటి కీలక పాత్ర పోషించాలి, వారి భాగస్వామ్యం ఎలా ఉండాలి, శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలు కావచ్చు, ముఖ్య కార్యదర్శులు కావచ్చు, వారిని కలుపుకుని ముందుకు వెళ్లేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ కు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకించి ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం కేబినెట్ కి సంబంధించినటువంటి విస్తరణ కూడా జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. మార్చిలో నాగబాబు జనసేన నుంచి ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పి ఇప్పటికే స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అదేవిధంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా స్వయంగా లేఖ రాశారు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రచారం పైన. సో ఇప్పుడు వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని కూడా చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగానే రేపు జరిగేటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా మన సమాచారం ఉంటుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.